ఈ మీడియా కథనాల వెనుక ఉన్నది ఎవరు? వాస్తవానికి కూడా దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడే. వీళ్ళే రాయిస్తా ఉన్నారు. ఈ తప్పుడు కథనాలన్నీ కూడా వీళ్ళే రాయిస్తా ఉన్నారు. అక్కడ నైని బొగ్గు బ్లాక్ ఇట్లా రద్దు కావడానికి ఇది ఒక స్కెచ్ ఏపీఎన్ రాధాకృష్ణతో రాయించారు. సో కోమరెడ్డి వెంకటరెడ్డి మీద మరో కథనం రాయించారు. ఎందుకంటే వీళ్ళది వ్యక్తిత్వ హననం చేయడానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఇలాంటి కథనాలు రాస్తా ఉన్నారు. సో వాళ్ళకి తెలియకుండా ఈ కథనాలు ఎట్లా రాస్తారు? అసలు ఎవరిచ్చారు? వాస్తవానికి ఎవరిచ్చారు ఈ లీకులు? ఈ లీకులు ఎవరిస్తే రాసిర్రు? అసలు ఎన్టీవీకి ఎవరిచ్చినారు? ఏపీఎన్ రాధాకృష్ణకి నైని బొగ్గు బ్లాక్ గురించి ప్రభుత్వంలో జరుగుతున్న విషయం లీక్ ఎవరిచ్చినారు? ఎట్లా తెలిసింది? మరి ఈ విషయాలు బయటికి రావాలి కదా. ఎవరు చెప్తే ఈ కథనాలు రాసిర్రు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ విషయాలు తెలవాలి కదా. తప్పుడు కథనాలు రాయొద్దన్నది మీరే, ఆ తప్పుడు కథనాలు రాయించేది మళ్ళీ మీరే. రాయొద్దనేది మీరే, రాయమని చెప్పేది కూడా మీరే. ఇది రాజకీయ డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా. మొత్తం కూడా డైవర్షన్ చేయడానికి ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి ఒక అంశం నుంచి మరొక అంశం డైవర్ట్ చేయడానికి ఇలాంటి. మరి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఏం చేసింది నిన్న? ఈ మీడియా కదా డైవర్ట్ చేయడానికి ఇక ఏమంటా ఉన్నట్టు బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి, ఇక టీడీపీ అందరూ పోయి బీఆర్ఎస్ గద్దెలు కూల్చని చెప్పి మళ్ళీ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ ఈ కథనాల గురించి డైవర్షన్ చేయడానికే ఆ మాటలు మాట్లాడాడు.